హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మన ఎల్ఎఫ్ స్పీకరు 8 ohms ఈ స్పీకర్. ఇది బ్రోకెన్ అయింది, ఇప్పుడు కొత్తది రీప్లేస్ చేద్దామని చూస్తున్నాం. ఏంటంటే ఈ ఒక స్పీకర్ ఇది కొంచెం ఏదో సంథింగ్ లోపల కాయిల్ డ్యామేజ్ అయింది, దానివల్ల సౌండ్ వస్తుంది. ఇది అన్బాక్సింగ్ చేశాను, ఓపెన్ చేశాను. లైక్లీ మన సేమ్ ప్లస్ మైనస్ వైరు అండ్ లోపల ఇంకోటి హెచ్ఎఫ్ ఉంటుంది అన్నట్టు, దాని త్రూ వేరే కేబుల్ అటు వెళ్తుంది హెచ్ఎఫ్కు. ఇందులో మధ్యలో ఉండేది హెచ్ఎఫ్, ఇది దీని లోపల మీదికి ఉండదు చూసారా, ఇది హెచ్ఎఫ్. ఇది వచ్చేసి ఓకేనా, ఇది ఖరాబ్ అయింది. ఇది చూసారా, ఇది కొంచెం ఫామ్ అలా లేస్తుంది. బేస్ గుద్దినప్పుడు మనకు అదేంటంటే కాయిల్ మీదికి లేసేస్తుంది, అందు గురించే it was good, but its sound will come, right? See, now it's pressing, this was good. That is a sound, only sound wise. Yeah, this is okay, should be okay, fine. This for test, right? Then sound wise, that's why we need to replace this one. This only this one. Problem is this. We stick it this one. See, for only this, we can stick it. It should be fine. Speaker. Anyways, we can replace new one. That's a good. ఇప్పుడు ఇది వచ్చేది కొత్తది, దీంట్లోని రిప్లేస్ చేద్దాం. అంటే కొత్తది కాదు, ఇది మన ఫస్ట్ టైం డ్యామేజ్ అయింది. ఇది డ్యామేజ్ అయితే మనం కంపెనీకి పంపిస్తే కంపెనీ నుంచి మళ్ళీ రిప్లేస్ వచ్చింది. ఎందుకంటే కోయిల్ అవన్నీ ఎట్లా అని అడ్జస్ట్మెంట్ చేసేస్తారు వాళ్ళ దగ్గర. అంటే దేనికి సంబంధించి దానికి ఉంటుంది. ఇది 15 inch డ్రైవ్, ఇది బేస్ బిన్ ఎల్ఎఫ్. ఇంకా మన దగ్గర తెచ్చుకొని వేసుకోవచ్చు కొన్ని కాయిల్, కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండేవి అంటే పర్టికులర్గా ఉంటాయి. ఇది ఒకటి మనం టెస్ట్ చేసి చూద్దాం, కరెక్ట్ ఓమ్స్ వస్తున్నాయి వస్తలేవు అనేది. మనం ఇలా టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు ఓమ్స్ రావాలి. ఇది 8 ohms కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ 6 ohms చూపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ పవర్ ఉన్నప్పుడు మాత్రమే పర్టికులర్గా చూపిస్తుంది. ఇప్పుడు మన పవర్ లేదు కదా, జస్ట్ నార్మల్ టెస్టింగ్ కాబట్టి ఏంటంటే ఓన్లీ 6 ohms చూపిస్తుంది. యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసి పాట సాంగ్ ప్లే చేసే టైంలో కరెక్ట్ ప్రాపర్ వస్తుంది. ఇప్పుడు 6 ohms చూస్తుందా, ఇది మెన్షన్ ఏమో 8 ohms ఉంది, కానీ 6 ohms చూపిస్తుంది అంతే. ఇంతే కనెక్ట్ చేయడం సింపుల్. ఇది ఓల్డ్ది కూడా బాగానే ఉంది చూసారా, ఓల్డ్ది కూడా పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. కానీ ఏంటంటే అది ఒక్క కాయిల్ కాబట్టి బేస్ గుద్దినప్పుడు పంచి గుద్దినప్పుడు ఆ కవర్ టాప్ లేసిపోయి సౌండ్ వస్తుంది అన్నట్టు బర్బర్ అని. అందు గురించే దాన్ని చేయలేదు. ఇక మళ్ళీ వేరేది చేసినాం, వేరే ఇంకోటి ఉంటే దాన్ని రిప్లేస్ చేద్దామని కిందికి చేసినాం. సేమ్ యాజ్ యూజువల్ ప్లస్ వైరు మైనస్ వైరుకు మైనస్ కనెక్ట్ చేసుకోవాలి అంతే. ఇవి చిన్న ఎప్పుడన్నా మేము టెస్ట్లు చేస్తాం ఇవి స్పీకర్లు, ఎందుకంటే ఖరాబ్ అయితే ఒక్కొక్క షోకి అయితే వచ్చిన కొంచెం కూడా సౌండ్ డిస్టర్బెన్స్ రావద్దు వాళ్ళకు షోస్కు. ఎందుకంటే లక్షలు పెట్టి పైసలు ఇస్తున్నాం మేము అని మాట్లాడతారు. అందు గురించే కొంచెం కూడా సౌండ్ కొంచెం హెచ్ఎఫ్లో కూడా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ హెచ్ఎఫ్ కూడా తీసి పడేస్తాం. ఎల్ఎఫ్లో చిన్న మిస్టేక్ ఉన్నా కానీ ఎల్ఎఫ్ అయినా తీసి పడేస్తే, మిడ్లో ఉన్నా కానీ మిడ్లో కూడా తీసి పడేస్తే. ఎందుకంటే మొత్తం ప్రాపర్గా ఉండాలన్నట్టు వాళ్ళకు. షోస్ అన్నప్పుడు కింద కూడా నాయిస్ క్యాలిక్యులేషన్ ఏది ఉండకూడదు, మంచిగా పర్టికులర్గా సింపుల్గా ఉండాలి. ఓకేనా, ఇది ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు మనం కేబుల్స్ అనేవి ఫిట్ చేసాం. లోపల కేబుల్స్ వచ్చేసి మన ఎన్ఎల్4 కనెక్టర్. జస్ట్ నేను తర్వాత ఇది అయిపోయిన తర్వాత చెక్ చేసి చూపిస్తాను. దీనికి సరౌండింగ్ ఏం స్క్రూస్ లేవు, ఓన్లీ జస్ట్ ఎల్ క్లాంప్ చేసిన. ఎల్ క్లాంప్ నుంచి మన మన ఫ్లవర్ టైప్ అన్నట్టు దాంతో ఫిట్ చేస్తుంది అంతే. ఓన్లీ ఈ 4 వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఎల్ టైప్ షేప్లా 4 దాని మీదనే ఆధారపడి ఉంటుంది. దీనికి వేరే స్క్రూస్ ఏం ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇక ఇంజనీర్ డిజైన్ కాబట్టి అట్లనే ఇచ్చింది కాబట్టి అట్లనే ఫిట్ చేసుకోవడం అంతే. ఇప్పుడైతే స్క్రూస్ ఫిట్ చేసి చూద్దాం. ఇది స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ టెస్టింగ్ చేసి చూపిస్తాం మీకు ఎలా వస్తుంది. ఎంఎఫ్ అలా హెచ్ఎఫ్ అనేది ఎల్ఎఫ్ని హెచ్ఎఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా టెస్ట్ చేసి. ఇవన్నీ అదే ఎల్ టైప్, ఎల్ఎంకి అంటే వచ్చిన అదే టైప్ స్క్రూస్. ఇవన్నీ ఫ్లవర్ టైప్ కావు, ఎల్ఎంకి టైప్. ఇవి జస్ట్ నార్మల్ ఓన్లీ 4 స్క్రూస్ కరెక్ట్ పర్టికులర్ ఫిట్ చేసి దానికి ఫిట్ చేయడం అంతే, వేరే ఏం లేదు. దీనికి అంత పెద్ద డిఫికల్ట్ కాదు. మన ఇంటికాడ ఏంటంటే ఇది ఇప్పుడు ఖరాబ్ అయిందంటే దేన్ని వేరే కాయిల్ చేసి మన దగ్గర ఎక్స్ట్రా డ్రైవ్స్ ఉన్నాయి కదా, ఖాళీ మన ఇది పాడైపోయిందంటే మనం జస్ట్ దీన్ని షాప్కి తీసుకెళ్ళి డ్రైవ్ రిపేర్ చేసి 2-3 days పడుతుంది. కానీ మన దగ్గర ఏదైనా స్పేర్ డ్రైవ్ ఉంటే మాత్రం ఇమీడియట్లీ చేంజ్ చేసుకోవచ్చు అలా. అందుకంటే మేము ఎప్పుడు క్యారీ చేస్తాం. ఇది ఇప్పుడు ఒకటే అంటే మన దగ్గర ఎన్ని స్పీకర్లు ఉన్నాయంటే 10 స్పీకర్లు ఉన్నాయి అనుకో, ఈ 10 స్పీకర్లకు 10 స్పేరు ఉంటాయి అన్నట్టు మొత్తం ఆల్రెడీ. ఎందుకంటే ఏ సమయంలో ఏది ఖరాబ్ అయ్యేది తెలియదు కదా, అందు గురించే అన్ని స్పేర్ పెట్టుకొని రెడీ చేసుకుంటాం ఇట్లా. ఇది ఇప్పుడు అయిపోయింది. ఎల్ఏకితో ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి ఇట్లా మన షిప్మెంట్ ఉంటే వచ్చిన అటు ఇటు పోయే సమయంలో డ్రైవ్ అనేది ఊడి కింద పడకుండా ఫుల్ టైట్ చేసుకోవాలి ఎల్ఏకితో.
మొత్తానికి అయితే మా వాడు అటు కష్టపడి అయితే పిడిచేసిండు డ్రైవ్. ఓకేనా, సౌండ్ ఇప్పుడైతే ఏం సౌండ్ వస్తలేదు. ఇంతకుముందు అదే కొంచెం టక్ 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 అని సౌండ్ వచ్చింది చూస్తారా, ఇది వస్తలేదు. ఇది పంచింగ్ ఇట్లా జస్ట్ కొడితే డుమ్ డుమ్ అని సౌండ్ వస్తుంది పంచింగ్ వచ్చేసి. ఇది వచ్చి హెచ్ఎఫ్ లోపల, ఇది లోపల ఉంటుంది. దీన్ని రీప్లేస్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి రీప్లేస్ చేయాలి. ఈ హెచ్ఎఫ్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి రీప్లేస్ చేయొచ్చు, కానీ ఎల్ఎఫ్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి రీప్లేస్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి. ఈ సౌండ్ చెక్ మీరు చూడండి,